ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న వారికి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట, లేటెస్ట్ అప్డేట్. సో ఆ వివరాలు ఏంటనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వం నుంచి ఉపాధి హామీ పథకం కార్డు అయితే ఎవరికైతే ఉందో వారికి అదనంగా పైసలు ఖాతాలు అయితే జమ అవుతాయట. సో దాంతోపాటు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఇక తెలంగాణలో ఇప్పటికీ ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి మరొక లేటెస్ట్ నోటిఫికేషన్, తాజా సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. 11 రకాల పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహిళలకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఒక్కొక్కటిగా ఈ రోజు ఉన్నటువంటి తాజా సమాచారం అన్ని కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోను చివరి వరకు చూడండి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే మనకు సెప్టెంబర్ 8వ తారీఖు అండి. అన్ని వివరాలు కూడా ఒకే వీడియోలో కవర్ చేసే ప్రయత్నం అయితే చేద్దామండి. క్లియర్గా చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద నల్ల కలర్ బటన్ ఉంటుంది, దానిపైన నొక్కండి, వెంటనే సబ్స్క్రైబ్ అవుతారు. అందులో వచ్చేసి ఆల్ అనే సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి, కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి ఏ చిన్న ప్రభుత్వ పథకాలు వచ్చినా వెంటనే మీ వరకు ఉచితంగా నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. లైక్ బటన్ ఇలా ఉంటుందన్నమాట. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి ఎవరికైతే ఉపాధి హామీ పథకం కార్డు అయితే ఉంటుందో వారికి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. సో ఎట్లా అంటే వారికి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ముఖ్యంగా అదనపు ఫండ్స్ అనేది వచ్చాయన్నమాట. ఇందులో వచ్చేసి వారు చెప్తున్నారు ఏంటంటే ఉపాధి హామీ, అదేవిధంగా స్వచ్ఛ భారత్ స్కీమ్ నుంచి సాయం అయితే ఇక రూరల్లో ఒక్కో ఇంటికి సంబంధించి అదనంగా కేంద్రం నుంచి 39,000 రూపాయలు ఇలా ప్రతి లబ్ధిదారులకు ఉపాధి జాబ్ కార్డు అందేలా చర్యలు. అంటే పూర్తయిన ఇండ్లను వెంటనే లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం కూడా ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. సో వారు చెప్తున్నారు ఏందని చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్కు కేంద్రం అయితే అదనంగా ఫండ్స్ అయితే వస్తున్నాయి. ప్రభుత్వం రూరల్లో అంటే పట్టణ ప్రాంతంలో వచ్చేసి ఇక ఒక్కొక్క ఇంటికి పిఎం ఆవాస్ యోజన కింద 72,000 రూపాయలు ఇలా ఇస్తుండగా, ఇక ఏదైతే ఇప్పుడు ఉపాధి హామీ స్వచ్ఛ భారత్ ఫండ్ రానున్నాయన్నమాట ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి. ఇందులో ప్రధానంగా ఒక్కో ఇంటి నిర్మాణానికి ఉపాధి హామీ స్కీమ్ కింద 27,000 రూపాయలు, స్వచ్ఛ భారతి ఏదైతే స్కీమ్ మిషన్ కింద 12,000 రూపాయలు ఇలా కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఫండ్స్ అనేది అందుతాయన్నమాట. దీనివల్ల ఉపాధి హామీ కార్డు ఉన్న వారికి ఇంటి పని కింద 90 రోజులు కనుక పనిచేసినందుకు కూలీ కింద 300 రూపాయల చొప్పున జమ వేసుకొని పైసలు అయితే అందిస్తారు. కాబట్టి వీటితో పాటు ఎస్బిఎం అనగా టాయిలెట్లు నిర్మాణంతో ఇతర పారిశుద్ధ్య పనులకు గాను 12,000 రూపాయలు ఇలా అందిస్తారన్నమాట. సో మొత్తం మీద అంటే ఇందుకు సంబంధించి ఇప్పటివరకే రాష్ట్రంలో 3 లక్షల పైగా ఇండ్లు మంజూరయ్యి 2 లక్షల వరకు అయితే జాబ్ కార్డులు కూడా ఉన్నాయని చెప్పేసి గుర్తించారు. వారికి హౌసింగ్ అంటే గ్రామీణ అభివృద్ధి శాఖ హౌసింగ్ అధికారులు లేఖలు కూడా రాయడం జరిగింది. తొలి దశలో పేదవాళ్ళకు మాత్రమే ఇండ్లు అనేది లబ్ధిదారులకు కేటాయించామని చెప్పేసి. ప్రతి లబ్ధిదారు కూడా ఉపాధి కార్డుకు చాలామందికి లేవన్నమాట, కానీ వారందరూ కూడా అర్హులే అన్నమాట కేంద్రం నుంచి పైసలు కూడా తీసుకోవడానికి. సో ఇక వారు కూడా త్వరలోనే అప్లికేషన్ చేసుకునే విధంగా. సో కార్డు ఉన్న వారికి 72,000 రూపాయలు ప్లస్ ఇక్కడ వచ్చేసి 39,000 రూపాయలు అంటే 1,11,000 రూపాయలు అదనంగా కేంద్రం నుంచే వస్తాయన్నమాట. సో ఇవన్నీ కూడా వచ్చే నెలలో ఇండ్ల మంజూరు అనేది చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఇందులో వచ్చేసి ఇప్పటికే దాదాపు తొలి దశలో 16 లక్షల మంది సొంత జాగా ఉండి ఇండ్లు లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటివరకు కేంద్రం యాప్ ప్రకారం 5 లక్షల మంది సర్వే పూర్తయింది అని చెప్తున్నారన్నమాట. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 2 నుంచి 3 దశల్లో 18,000 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయితే చేశారనమాట. ఇండ్లు అంటే ఇప్పుడు ఇందులో ప్రధానంగా వారు చెప్తున్నారు ఏంటంటే పలు చోట్ల పంచాయతీ కార్యదర్శులు, హౌసింగ్ అధికారులు అక్రమాలు పాడుతున్న నేపథ్యంలో ఇందిరమ్మ యాప్లో డౌన్లోడ్ చేసుకొని నేరుగా లబ్ధిదారులు ఇంటి ఫోటో తీసి అప్లోడ్ చేసి అధికారం ఇచ్చారనమాట. ఇక ఎందుకంటే అలాగే ఆధార్, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్, ఇంటి పేర్లలో తప్పులు ఉన్నా సరే సరి చేసుకునే అవకాశం కూడా కల్పించడం జరిగింది. ఆధార్ కార్డు లింక్ చేసుకొని బ్యాంక్ అకౌంట్ ప్రభుత్వం ప్రతి సోమవారం కూడా వీటిని స్పెషల్గా ఎంక్వైరీ కూడా చేస్తుందన్నమాట, రివ్యూ. ఇక దీనివల్ల ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి సంబంధించి అంటే ఇందిరమ్మ స్కీమ్కు ఒక్కో ఇంటికి 100% సబ్సిడీ 5 లక్షల రూపాయలు అందిస్తున్నారు. ఇటు ఇక అర్బన్లో వచ్చేసి 1.13 ఇందిరమ్మ ఇల్లు ఇలా కేటాయిస్తున్నారు అనమాట. సో ఇందులో ప్రధానంగా చెప్పొచ్చిన అంశాలు ఏంటంటే కేంద్రం నుంచి సాయం అయితే అవుతుందన్నమాట. ఇది ఎవరైతే ఉపాధి హామీ పథకం ఉందో వారికి అడిషనల్గా పైసలు అయితే వస్తాయి. కాబట్టి ఎస్సీ ఎస్టీ కేటగిరీకి 6 లక్షలు, మిగతా వారికి 5 లక్షల రూపాయలు అయితే ఉంటాయి. సో ఇక మరొకటి రేషన్ కార్డు ఉన్న వారికి గుడ్ న్యూస్ ఏంటంటే, సో ఇప్పుడు రేషన్ కార్డు అనేది పాత కార్డులు ఉన్న వారికి ఆల్రెడీ బియ్యం తీసుకోవడం జరిగింది. కొత్త కార్డులు ఉన్న వారికి కూడా బియ్యం అయితే మరి ఈ నెలలో చాలామంది ఫింగర్ ప్రింట్ పెట్టి మరి వారు ఈకేవైసీ లాంటి కొన్ని ప్రాసెస్లు అయితే మిగిలిపోయాయి. వాటికి ఎందుకంటే కొత్తగా కార్డు వచ్చింది కాబట్టి
మీరు తప్పనిసరిగా ప్రింట్ అనేది అంటే తమ్మనేది పెడితే మీకు రెగ్యులర్గా బియ్యం అయితే అందుతాయి అనమాట చాలామంది. ఇలా దాంతోపాటు కార్డు కూడా సంబంధించి ఆన్లైన్లో అక్కడ చూపిస్తుంది అనమాట. డీలర్ షాప్ వద్దకు వెళ్ళి బియ్యం తీసుకోవచ్చు అనమాట. ఇది ఒక కొత్త విధానం మార్పులు చేశారు. దాంతోపాటు ఒక సంచి కూడా అందిస్తున్నారు, సంచిలో బియ్యం పోసి తీసుకోవడానికి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ముందుగాల ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి అప్డేట్ చూసిన తర్వాత ఆ అప్డేట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 11 రకాలైనటువంటి పెన్షన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్ అండి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం చేయుత పెన్షన్ పథకం కింద 11 రకాల పెన్షన్లు అందజేస్తుంది. అయితే చాలామంది లబ్ధిదారులకు ఫింగర్ ప్రింట్ సరిగా రాకపోవడం వల్ల పింఛన్లు పొందలేక చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. సో ముఖ్యంగా ఇందులో వచ్చేసి వృద్ధులు ఉన్నారు, అదేవిధంగా దివ్యాంగులు, కూలీలు, అదేవిధంగా రైతు కూలీలు వారి వేలిముద్రలు చెరిగిపోవడం లేదా అరిగిపోవడం వల్ల అవి విఫలమవుతున్నాయి. దీంతో పింఛన్ ఆగిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో కొన్ని సందర్భాల్లో అయితే కొందరు అక్రమదారులు ఇతర మార్గాల్లో పింఛన్ కూడా సొమ్మును కాజేస్తున్నారు. అయితే ఈ సంఘటన అనేక వెలుగులోకి రావడంతో అటువంటి సమస్యల పరిష్కారం భాగంగా ఇటీవల కాలంలో ఫేస్ రికగ్నిషన్ యాప్ను అయితే ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెర్ఫ్ ఆధ్వర్యంలో ముఖ్యంగా ప్రవేశపెట్టడం జరిగింది. కొత్తగా వచ్చేసి పోస్ట్ మార్టంలకు ఆధునిక ఫింగర్ ప్రింట్ పరికరాలు, దాంతోపాటు 5G స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేయనట్లు అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. ఇందుకు సంబంధించి 15 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయబోతున్నారు అన్నమాట. ప్రజల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం చేయుత సామాజిక భద్రత పెన్షన్ పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమైందనమాట. సో ఈ నేపథ్యంలో పథకం ఏదైతే లక్ష్యం ఆర్థికంగా బలహీన వర్గాల వారికి మాత్రమే. ఇందులో ఒంటరి మహిళలు ఉన్నారో అందులో వచ్చేసి వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, హెచ్ఐవి, అదేవిధంగా బాధితులు, డయాలసిస్ రోగులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు వంటి అనేక వర్గాలకు పింఛన్లు ఒక ఆశ్రయం లాంటివి కాబట్టి మొత్తం 11 రకాల పింఛన్లు ఈ అందజేస్తున్నారనమాట. పింఛన్ల కింద అయితే సొమ్ము అయితే అందుతున్నారు. అంటే ఇక్కడ మనకు చెప్పొచ్చింది ఆర్టికల్ ప్రకారం ఏంటంటే సో ఇక ఫేస్ రికగ్నిషన్తోనే పింఛన్లు అయితే అందించారనమాట ఈ నెలకు సంబంధించి కూడా చాలామంది. ఎందుకంటే పోయిన నెల అంటే ఇప్పుడు ఆగస్టు 28 తారీఖు నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే మనకు సెప్టెంబర్ 10 తారీఖు వరకు పెన్షన్లు అయితే అందిస్తారు కాబట్టి చాలామంది పెన్షన్లు అనేది తీసుకోవడం జరిగింది. కొంతమంది మాత్రమే మిగిలిపోయారనమాట. సో వారికి వేలిముద్రలు పడక పోయిన నెల ఈ నెల 2 పెన్షన్లు రాని వారు అయితే గతంలో పోయిన నెల వచ్చేందట, మరి ఈ నెల మాత్రం ఇంకా రాలేదు. సో ఇక లాస్ట్కు చివరాఖరికి వారికి ఎలా ఇస్తారంటే ఇప్పుడు ఒక గ్రామాన్ని ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే అందరికీ ఫస్ట్ ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా వేలిముద్రల ద్వారా ఇస్తారు. సో అలా 2 విధానాలు కూడా రాని వారికి డైరెక్ట్గా పెన్షన్లకు సంబంధించి సమయం అయిపోయి లేదంటే అందరికీ అయిపోయింది, నెక్స్ట్ వీరు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో పంచాయతీ కార్యదర్శి పోస్ట్ మ్యాన్ ఇంటికి వచ్చి వారికి పైసలు అయితే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. వారికి ఇవ్వడం జరుగుతుంది నేరుగా చేతికి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పెంపు విషయాన్ని చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి భారీ బడ్జెట్ అంటే ప్రతి నెల కూడా 1000 కోట్లు ఖర్చు అవుతుంది. దీన్ని బట్టి సో మరిన్ని భారీ బడ్జెట్ అంటే మరొక 1000 కోట్లు ఇలా ఖర్చు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అంటే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో ప్రభుత్వం ఇప్పుడు పెంచుతుందా లేదంటే ఎలక్షన్కి సమయానికి మొత్తం మీద మహిళలకు సంబంధించి 25,000 పథకం అయితే అమలు చేయాల్సి అయితే ఉంది. సో ఈ పథకానికి సంబంధించి ఇటీవల కాలంలో ఆర్థిక శాఖకు ఆర్బీఐ నుంచి కొంత అమౌంట్ అనేది రావడం, ఇక ఈ పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇస్తారని అనుకున్నాం కానీ ఇప్పటివరకు అయితే చెప్పలేదు. సో మొత్తం మీద అఫీషియల్గా అయితే సో కొన్ని అప్డేట్స్ ప్రకారం అయితే ఈ మహిళలకు సంబంధించి 25,000 పథకాన్ని త్వరలోనే ప్రారంభించడానికి అవకాశాలు అయితే ఉంది. కానీ మహిళలకు మరొక గుడ్ న్యూస్ ఏం చెప్తున్నారు ఏంటంటే ఇప్పుడు దసరా పండుగ కానుకగా వారికి అత్యంత మన్నిక అంటే ఒక కవర్ ఉంది. ఆ కవరు మంచిగా అంటే కవర్తో పాటు అందులో 2 చీరలు అయితే ఉంటాయన్నమాట. ఒక్కొక్క చీర ఖరీదు వచ్చేసి మనకు 800 రూపాయలు, దాదాపు 200 కలుపుకుంటే 1000 రూపాయలు ఒక చీర ఖరీదు, అంటే మొత్తం 1600 రూపాయల చీర ఖరీదు అయితే దసరా కానుకగా. సో ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి కావచ్చు సొంతూరులకు అయితే వస్తారు కాబట్టి తప్పనిసరిగా సో మహిళలకు 2 చీరలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని అత్యంత మన్నిక కలిగింది. సో ఇవి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట. మొత్తం మీద ఎలా అందిస్తారు ఏందనేది ఇందుకు సంబంధించి కార్డులో రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకునే ఛాన్స్ ఉంది. సో మరొకటి ఇక పొదుపు సంఘాలకు సంబంధించి మహిళా సంఘాలు ఉంటారు కదా, సో వారికి అయితే ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉందన్నమాట. సో గతంలో చెప్పారు కాబట్టి వారికి 2 చీరలు అయితే అవి కూడా వివిధ రకాల కలర్లు, ఒకటే రకమైన కలర్ కాదు, మహిళా సంఘాలం అంటే ఒక కలర్ ఉంటుంది. సో అలా కాకుండా వివిధ రకాల మోడల్స్, వివిధ రకాల కలర్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అంటే బయట షాప్లో తీసుకున్నట్లు ఎలా ఉంటాయో అలాగే ఉండే విధంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికీ ఆర్డర్లు అయితే చాలా వరకు సిరిసిల్లలో చాలా వరకు అయితే మెటీరియల్ అయితే కంప్లీట్ అయిందట. సో ఇక ఈ కవర్ మీద వచ్చేసి ఆ ప్యాకింగ్ కవర్లో వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు అయితే ఉంటాయన్నమాట.
మరో గుడ్ న్యూస్ అండి, వీటి ధరలు భారీగా అయితే తగ్గాయన్నమాట. సో వేటి ధరలు తగ్గాయి ఏంటనేది కూడా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి మనకు మార్కెట్లో వచ్చేసి ఉల్లి ధరలు భారీగా తగ్గాయి. సో ఎందుకంటే కిలో 25 నుంచి 20-30 అమ్ముతుంటే బయట ఒక క్వింటాకు వచ్చేసి 500 నుంచి 1200 మళ్ళీ ఇలా అమ్ముతున్నారనమాట. రైతుల దగ్గర నుంచి ఇలా కొంటున్నారు, ఇక్కడ బయటకు వచ్చేసి ఇలా అమ్ముతున్నారనమాట. మొత్తం మీద అయితే రేట్లు అనేది తగ్గినట్లు గుర్తుంచుకోవాలన్నమాట. ఇక ఇంకొక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది కేంద్రం నుంచి. సో దసరా కానుకగా వీటి సరుకులన్నీ కూడా ధరలు అనేది తగ్గుతున్నాయి అనమాట. సో దసరా కానుకగా ఇందులో వచ్చేసి ఏమేమి ఉన్నాయంటే రోజువారీ అవసరాల నిమిత్తం అయితే తగ్గుతున్నాయి. అవి ఏంటంటే అల్ట్రా ఇక అల్ట్రా హై టెంపర్ పాలు అంటే పాలు తగ్గుతున్నాయి. అదేవిధంగా శనగలు లేదా పన్నీరు ఇలాంటివి. ఇక కాక్రా అంటే ఇందులో వచ్చేసి చపాతీ లేదా రోటీ ఇవన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. దీంట్లో వచ్చేసి 5% నుండి ఇక అంటే ఏం లేదనమాట. సో ఇందులో వచ్చేసి ముఖ్యంగా ఇవన్నీ తగ్గుతాయి అన్నమాట. అంటే ఎన్ని తగ్గుతున్నాయి ఏంది అంటే జిఎస్టీ తగ్గడం వల్ల వీటి రేట్లు కూడా